మాధుర్యమా సంపూర్ణ ప్రేమమా మాకు వదంపతుల ప్రేమమూర్తి చక్కని ఐక్యమందు చేర్చుమా. మాధుర్యమా సంపూర్ణ ప్రేమమాని మోదమో సంగి సర్వశీలమో భక్తి విశ్వాస నీతి న్యాయమూల వారంగా చేయవి. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఆత్మీయ జీవమాను ఈ కార్యక్రమము ద్వారా దేవుని యొక్క వర్తమానములను మీకు అందించడం గాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి ఆ దేవాది దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. క్రీస్తు కొరకు జీవించు అనేటటువంటి ఒక గొప్ప నడిపింపుతో క్రీస్తు కొరకు జీవించు అని ఈ యొక్క సువార్తను ప్రకటించుచు మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని చేత ప్రేమించబడిన వారలారా, పిలువబడినటువంటి వారలారా, మరి వాక్యమును జాగ్రత్తగా మనం పరిశీలించి చూద్దాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు ప్రార్థించుకుందాం. ప్రభా, అల్ఫాయు ఒమేగాయు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభా, నీవు మెస్సియావు, రాబో దేవుని కుమారుడం నీవే. కాబట్టి కొదమ సింహం వల్ల నీవు రాబోతూ ఉన్నావు. అప్పుడు నిన్ను పొడిచిన వారందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు, ఈయనేనా మేము తృణీకరించినది, ఈయనే నిజమైన రక్షకుడు కదా అని వారప్పుడు రొమ్ము కొట్టుకొని తమ ఏక కుమారుని కొరకై ప్రలాపించినట్లుగా ప్రలాపిస్తారని వాక్యం సెలవిస్తున్నది. నీవు ప్రత్యక్షమైన దినమున అనగా రెండవసారి నీవు మధ్యాకాశంలో కనబడిన దినమున రొమ్ము కొట్టుకొని ప్రార్థించినా దుఃఖపడినా ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు కన్నీరు కార్చుటకు, ఇప్పుడు మా యొక్క జీవితంలో మార్పు కలుగచేయమని మేము నిన్ను ప్రార్థిస్తూ నీవే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ బైబిల్ గ్రంథమును నేను పరిశీలించి చదువుతున్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము నేను చూశాను. కొరింథీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఎంత సత్యం ఈ మాట. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. ఎంతో మంది గొప్ప ఆసక్తితో వారు ఈ యొక్క సువార్తను ఉపదేశిస్తూ ఉన్నారు. అది తప్పని ఎవరు అనడం లేదు. కానీ ఆ ఉపదేశించినటువంటి వారు, నేనైనను ఇంకా ఎవరైనాను సరే, ఆ ఉపదేశించినటువంటి వారు వినినటువంటి వారి జీవితంలో మార్పు రావాలని వారు ప్రార్థన చేసి వారి రక్షణ కొరకు మరి దివారాత్రములు దేవుని వైపునకు చూస్తూ ప్రార్థించవలసినటువంటి వారై ఉన్నారు. వారే తండ్రులు. ఈ తండ్రులు అనేకులు లేరు. నీకు ఉపదేశం చేస్తారు, నీ దగ్గర నుంచి రావాల్సిన తీసుకుంటారు, నువ్వు రమ్మంటే వచ్చి ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ
ఆ తర్వాత నిన్ను మర్చిపోతారేమో. నీ కొరకు ప్రార్థించే ఇలాంటి తండ్రులు ఉంటే వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. వారిని బట్టి కాదు, కానీ వాక్యం ఏమంటుందంటే ఉపదేశకులు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా జీవించాలి, నువ్వు ఆ విధంగా చేయాలి, నువ్వు మా సంఘాన్ని విడిచిపెట్టిపోతే నీకు శాపం వస్తుంది, నువ్వు దశం భాగం మాకే ఇవ్వాలి, దశం భాగం వేరే దగ్గర వస్తే నీకు శాపం వస్తుంది, నీ ఇంట్లో నీ కుటుంబంలో చూసావా ఆ శాపం ఎలా ఉందో అని ఈ విధంగా భయపెడుతూ ఉండేటటువంటి వాళ్ళు అనేకులను గురించి వింటూ ఉన్నారు. వాక్యమును వక్రీకరించి చెప్పడం ద్వారా అనేకుల హృదయాలలో మరి ఎంతో బాధ, వేదన కలుగుతున్నది, అనుమానము కలుగుతున్నది. అలాంటి స్థితిలో దేవుని వాక్యం ఏమంటుందంటే మీకు తండ్రులు అనేకులు లేరు. అవును, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఎంతమంది ఈ విధంగా క్రీస్తు పోలిక నీలో కలగాలి అని ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, నీవు పాపివి అని చెప్పే వాళ్ళు ఉన్నారు, నీవు అక్రమమైన జీవితం జీవిస్తున్నావు అని హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, నీవు వ్యభిచారివి అని నేను ఎత్తి చూపించే వాళ్ళు ఉన్నారు, నీవు నీ భర్తకు ద్రోహం చేస్తున్నావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నీవు దొంగవు, మోసం చేస్తున్నావు, నీవు త్రాగుబోతువు అని, నీ నీచమైన జీవితము అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నువ్వు దరిద్రుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కదా. ఆ సత్యమును నేను ఎలా మర్చిపోను, నేను ఎప్పుడు మర్చిపోను. క్రీస్తు యేసు ఇలాంటి వారి కొరకే వచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? వచ్చి వీరిని రక్షించడానికి నేను వచ్చాను. కాబట్టి ఇలాంటి వారు మారుమనసు పొంది పశ్చాత్తాపపడి మరలా పాప జీవితంలోనికి వెళ్ళిపోతే, ఒకవేళ రక్షింపబడినటువంటి వారిలో ఎదుగుదల లేకపోతే, వారు రక్షింపబడిన దినంలో ఏ విధంగా ఉన్నారో అదే జీవిత విధానంలో ఉంటే, అప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలి, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలి. అందుకేం చేయాలి? నిన్ను నానా మాటలని ఎత్తి పొడుగు మాటలతో వాక్యాలు ఎత్తి చూపించేసి నీ కొరకు నీవు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అంటే, అనేకులు ఈ మాటలను విని హృదయంలో నొచ్చుకొని వారు మరలా దేవుని యొద్దకు రావడం లేదు. మరి ఏం చేయాలి? ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీ ఏ విధంగానైతే శిశువును కనడానికి ప్రయాసపడుతుందో, నొప్పులను భరిస్తుందో, ఆ విధంగా ఒక నశించిపోతున్నటువంటి ఆత్మ, లేకపోతే రక్షణలో ఎదగనటువంటి వారి కొరకు ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం దేవుని సన్నిధానం లోపల. ఏమిటి? ద ఓన్లీ థింగ్ we have to do is we must pray for the likeness of Jesus Christ to be in you. క్రీస్తు పోలికలోనికి మార్చబడ, ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద లైక్లీనెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ పోలికలోనికి మార్చబడాలనంటే నేను చెప్పే వాక్యము కాదు, నేను ఇచ్చేటటువంటి దృష్టాంతాలు కావు, లేకపోతే నా మంచి మాటలు కావు. చాలా మంది ఫోన్ చేసి చెప్తారు, అయ్యగారు మీరు మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుందండి. వద్దమ్మా, నా మాటలు వినకు, బైబిల్లో క్రీస్తు యేసు ఏం చెప్పాడో విను. ఏమిటా మాటలు? రోమీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఏమంటుందనంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ ఎలా కలుగుతుంది అని అంటే, దేవుని యొక్క శక్తి ఎందులో ఉన్నదంటే, క్రీస్తు యేసు ప్రభువు ప్రకటించినటువంటి, ఆయన చేసినటువంటి రక్షణ కార్యములో, అనగా ఆయన చేసినటువంటి దానిని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడతామో అందులో దేవుని శక్తి ఉంది. క్రీస్తు యేసు చేసినటువంటి కార్యములన్నీ విన్నప్పుడు మార్పు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. కాబట్టి సువార్తయే నీ జీవితంలో, నా జీవితంలో రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది కనుక, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము ఒక్కసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయము 6వ వచనంలో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడిందో మనం చూస్తాం. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడి ఉన్నది. గొప్ప సత్యమును నేను చదువుచున్నాను, గొప్ప సత్యమును నీ వినుచుంటున్నాము. అదేమిటనంటే, నీకు సువార్త ఎందుకు ప్రకటించబడి ఉన్నది, సువార్త విన్న తర్వాత నీ జీవితంలో జరిగేటటువంటిది ఏమిటి? మృతులు శరీర విషయంలో తీర్పు పొందుతారు, ఆ తర్వాత ఆత్మ విషయమై దేవుని కొరకు జీవిస్తారు. నీవు సువార్తను నీవు అంగీకరించిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందిన తర్వాత నీవు దేవుని యొక్క ఆత్మ చేత దేవుని కొరకు జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి రక్షింపబడ్డాను అని అంటే పాపముల విషయమే చనిపోయి ఆత్మ చేత లేపబడి క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? మనం ఒక్కసారి అపోస్తల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలను మనం చూసినట్లయితే, బైబిల్ ఉన్నవారు చూడండి. Acts chapter 28 verse 26 onwards. Listen to some few words written in the Bible. You can read them. 26వ వచనం నుంచి చూస్తే ఏమని రాయబడింది? ఇశ్రాయేలీయుల యూదులతో పౌలు భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. యెషయా ప్రవక్త ద్వారా, అనగా క్రీస్తుకు పూర్వము దాదాపు 750 సంవత్సరాలకు పూర్వము, 750 to 770 years before Christ, Isaiah spoke through the power of the Holy Spirit God when God revealed to him. దేవుని యొక్క ఆత్మ చేత ప్రవక్త అయిన యెషయా ఈ విధంగా ప్రవచించాడు. ఏమని? మీరు చూచుట మట్టుకు చూతురు. అందుకే అప్పుడు యూదులు, ఆ యొక్క మత ప్రవిష్టులైనటువంటి వారు ఏమన్నారు? మేము కళ్ళున్నాయి, మాకు కళ్ళున్నాయి అంటే మీరు చూస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ గుడ్డివారు అన్నాడు యేసుప్రభు. అంటే మనం చూస్తున్నాం, కళ్ళున్నాయి కానీ ఇందులో ఉన్న సత్యమును చూస్తున్నాం కానీ గ్రహించలేం. వినుచున్నాం కానీ దాని ప్రకారం చెయ్యం, అంతే. దాని ప్రకారం చేయని వాడు, చెవులుండి కూడా విననటువంటి వాడు, వినలేనటువంటి వాడు, కన్నులుండి కూడా చూడలేనటువంటి వాడు. అందుకే ఏమని వ్రాయబడిందంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయమును క్రొవ్వి ఉన్నవి, వారి చెవులలో మందములుగా మరి విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఏమంటున్నాడంటే, కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపునకు తిరిగి నా వలన స్వస్థత పొందినట్లు. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యమును చూచినప్పుడు, ఈ సువార్త రక్షణ కలుగు చేస్తుందని నీవు నమ్మినప్పుడు దేవుని వైపున తిరగాలి. లోక సంబంధమైన వాటన్నిటిలో నుంచి మనము దేవుని వైపు విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగి ఆయన వలన స్వస్థత కలుగుతుంది అని నమ్మాలి. అందుకే 28వ వచనం, అపోస్తల కార్యము 28వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ ఏం కలుగజేస్తుంది? డెలివరెన్స్, విడుదలను కలుగజేస్తుంది పాపములో నుంచి, అనగా దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఆలోచనల నుంచి మనకు విడుదలను కలగజేస్తుంది. అదేవిధంగా లిబరేషన్, మనను స్వతంత్రులుగా చేస్తుంది. నీవెవరి కింద దాస్యము, పాపం అనే దాస్యం కింద, కాడి కింద చిక్కుకొని ఉన్నటువంటి నీవు విడుదలను పొంది ఉన్నావు. ఆ తర్వాత ప్రిజర్వేషన్, అనగా నీవు కాపాడబడతావు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత కాపాడబడతావు. దేవుని యొక్క వాక్యము నీకు మార్గమును చూపిస్తూ ఉంటుంది. యేసు రక్తము క్రింద నీ ఉన్నావు కనుక సంహారపు దూత నీ యొద్దకు రాదు. ఈ విధంగా నీ శరీరమునకును, ప్రాణమునకును, ఆత్మకును స్వస్థత కలుగుతుంది. చాలామంది శారీరక స్వస్థత కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు, ఎక్కడెక్కడో చేతులు పెడుతూ ఉంటారు, గుడ్డలను తెప్పించుకుంటారు, నూనె ఎదురాగుతారు, ఏమేమో చేస్తూ ఉంటారు శారీరక స్వస్థత కొరకు. మంచిదే, శరీరం బాధల్లో ఉండి ముక్కుతూ మూలుగుతూ పడక మీద పడి ఉండి లేవని స్థితిలో గుడ్డివానిగా ఉండాలని దేవుడు ఎప్పుడూ మనతో చెప్పలేదు. స్వస్థత పొందాలన్నాడు. శరీర స్వస్థత ఎంత అవసరమో
నీ ఆత్మకు కూడా స్వస్థత అంతకంటే ఎక్కువ అవసరమని నీవు ఎప్పుడైనా గ్రహించావా? దావీదు మహారాజు ఏమని ప్రార్థించాడు ఒక్కసారి మనం చూద్దాం. దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు కీర్తన 41వ దావీదు కీర్తన 4వ వచనం, Psalm 41 and verse 4. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేయుచున్నాను. 3వ వచనంలోనేమో రోగముల నుంచి స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు ఆయన. రోగశయ్య మీద నేను పడి ఉంటే నీవు నన్ను ఆదరిస్తావు, నన్ను బలపరుస్తావు, నా శరీరమునకు స్వస్థత కలగజేస్తావు అని ఆయన దేవుని యందు విశ్వాసముతో తన స్వస్థతను గురించి మాట్లాడుతూ స్వస్థతను అంగీకరించి స్వస్థపరచబడినటువంటి వాడై 41వ దావీదు కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నా ప్రాణమును స్వస్థపరచుమన్నాడు. ఎంతమంది ఈ ప్రార్థనను చేస్తాం? హీల్ మై సోల్ ఓ లార్డ్, హీల్ మై సోల్. నా ప్రాణమును స్వస్థపరచు ప్రభువా, నా పాప రోగము నన్ను అంటుకొని ఉన్నది, నా ఆత్మకు నెమ్మది లేదు, రాత్రి సమయంలో నిద్ర రావడం లేదు, నేను నా పడకను తేల చేసుకొనిచున్నాను, నా కన్నీటి వలన నాకు చెవులలో భయంకరమైనటువంటి శబ్దములు వినబడుతున్నాయి, మనస్సుకు నెమ్మది లేదు, అన్నీ ఉన్నాయి, తినుటకు త్రాగుటకు ధరించుకొనుటకు వెళ్ళుటకు రావడానికి సమస్తము నేను సర్వ సమృద్ధిని కలిగి ఉన్నాను, కానీ నెమ్మది లేదు ప్రభా, సుఖము లేదు ప్రభా, విశ్రాంతి లేదు ప్రభా, భయమే కలుగుతున్నది. ఎందుకు? ప్రాణము ఇంకా పట్టబడి ఉన్నది. నీ ప్రాణము అనగా నీ ఆత్మకు విడుదల నీవు కోరడము లేదు. శరీరమునకు స్వస్థత కలుగుతున్నది. అనేకులు మాకు శరీరమునకు స్వస్థత కలిగితే చాలు, మా కాలు నొప్పి ఉంది, చేతుల నొప్పులు ఉన్నాయి, వీటి గురించే తెలియజేస్తున్నారు సాక్ష్యం. వేలు బాగా అయిపోయింది, ఈ చెవు బాగా అయిపోయింది, కన్ను బాగా అయింది, నడుము నొప్పి బాగైంది, మెడ నొప్పి బాగైంది, ఇవన్నింటిలో నుంచి విడుదల నీకు ఎప్పుడో ఇచ్చాడు దేవుడు. దీని గురించిన సాక్ష్యము ఆయన కోరుచున్నాడా? నేను యేసు రక్తము చేత కడగబడి విమోచింపబడ్డాను, నా ప్రభువు దేవుని యొక్క ఆత్మ చేత ఆయన పోలికలోనికి నేను మార్చబడుచున్నాను, నా ప్రాణమును స్వస్థపరిచాడు దేవుడు అని ప్రాణము మనస్సు మారుట ద్వారా నేను నూతన పరచబడ్డాను, ఇక్కడ జీవించువాడను నేను కాను అని నీవు నేను చెప్పగలిగిన స్థితిలో రక్షణానుభవములో మనము కొనసాగుచున్నామా? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు గ్రీసు దేశస్తులు తనను చూడడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? యోహాను వ్రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో మనం ఈ గొప్ప సత్యమును మనం చూడబోతూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయము మనము గమనించినట్లయితే 24వ వచనాన్ని మీరు తీయండి. 12వ అధ్యాయము 24వ వచనము ఏమని వ్రాయబడిందంటే, గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును. అవును, గోధుమ గింజ అది భూమిలో పడుతుంది, పడ్డప్పుడు అది చచ్చిపోవాలి, అనగా అది మొలకెత్తడానికి ఆ గోధుమ గింజలో దేవుడు జీవం ఏదైతే ఉంచాడో ఆ జీవము ద్వారా అది ఫలించడానికి అది మొలకెత్తుతుంది. భూమిలో అలాగే ఉండిపోతే దానివల్ల ఫలం ఏమీ లేదు. నీవు రక్షింపబడ్డాను అనుచు ఉంటున్నావు, కానీ నీ ఆత్మలో మార్పు చెంది ప్రాణము స్వస్థపరచబడి నీవు క్రీస్తు పోలికలోనికి దేవుని ఆత్మ ద్వారా మార్చబడుచు ఆత్మఫలమును ఫలించకుంటే లాభం ఏమిటి? నీవు రక్షింపబడి నీవు ఉండడం వలన, ఆ దేవుని రాజ్యములో ఉండడం వలన ఏమైనా ప్రయోజనమా? అనేకులు బలవంతముగా ఆయన రాజ్యంలోనికి జొరబడుచున్నారని వ్రాయబడి ఉంది కదా. కాబట్టి ఈ భూమిలో పడినటువంటి గోధుమ గింజ ఏ విధంగానైతే అది చచ్చిపోతుందో, ఈ లోకము విషయమై నీవు నేను మనము పాపముల కొరకై చచ్చిపోయినప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. ఈ వాక్యము నేను చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రభు పలికినటువంటి మాటలను మనకు చూపించి జ్ఞాపకం చేస్తున్నాడు. 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును.
నీవు ఫలించాలి అని ఆశపడుతూ ఉంటావు. నన్ను ఫలింపచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటావు. అత్యధికమైన దీవెనలు, ఆశీర్వాదములు కావాలని దేవుని యొక్క వాగ్దానములను ఎత్తి చూపిస్తూ ఉంటావు. కానీ పాపము విషయమై చనిపోకుండా, ఈ లోక సంబంధమైన ఆశల విషయమై చనిపోకుండా, యేసే దేవుడని అంగీకరించకుండా నీవు ఈ లోకములో క్రైస్తవునిగా జీవించినంత మాత్రమున నీ కలిగేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అన్నీ పొందుతావేమో అంతే. ఆ తర్వాత నీ ఆత్మ నశించిపోతూ ఉంటున్నది. నీ ఆత్మ నశించిపోతుంటున్నది. కాబట్టి నీవు చనిపోయి, అనగా పాపముల విషయమై చనిపోయి దేవుని యొక్క ఆత్మ చేత మరలా లేపబడినట్లయితే బహుగా ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్లుగా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడినట్లు మనము బహుగా ఫలించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క ప్రేమను కనపరచాలి. ప్రేమలో ఉండేటటువంటి సంతోషమును మనం కలిగి ఉండాలి. ఆ సంతోషము, ప్రేమ సంతోషము వలన మనలో కలిగేటటువంటి సమాధానమును మనము ఈ లోకమునకు చూపించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దీర్ఘశాంతము మనలో కలిగి ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానం ఉన్నప్పుడు దీర్ఘశాంతం ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము మనము కలిగిన దీర్ఘశాంతం ఎప్పుడైతే ఉంటుందో ఇంకా మనలో దయాళుత్వం ఉంటుంది, సాత్వికమును కలిగి ఉంటాం. ఇలా ప్రేమలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మ ఫలములు ఫలించే అనుభవములో నీవున్నావా? ఈ లోకములో ప్రజలు మరి చూస్తూ ఉన్నారు నిన్ను, నన్ను. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, రక్షింపబడ్డాను, రక్షణలో కొనసాగుతున్నాను. మనము రక్షింపబడిన తర్వాత దేవుని కొరకు ఏ విధమైనటువంటి జీవితమును ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. తండ్రులు ఎంతమంది? ఏ తండ్రి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆత్మీయ తండ్రి. ఎవరు వాక్యోపదేశం చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడినట్లుగా ఉంది నీకు. ఎవరి మాటలను విన్నప్పుడు, ఏ సేవకుని, సేవకురాలి మాటలు విన్నప్పుడు ఈ మాటలు నా కొరకే అని నీవు అనుకుంటున్నావు. వారి వలననే నీవు వాక్యోపదేశము పొందుతున్నావని నీవెరుగుదువా? ఎవరైనా సరే, నీవు ఏ ప్రార్థన కూడికకు వెళ్ళినా, ఏ ఉపవాస ప్రార్థన కూడికకు వెళ్ళినా, నీవు ఏ స్థలములో వాక్యం విన్నా, ఇదిగో దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడుతున్నది అని నీవు అనుకున్నప్పుడు, నీలో మార్పు కలిగినప్పుడు, నీకు దేవుడు బలమును కలుగజేసినప్పుడు, నీ జీవితంలో అనేక క్రియలు ఆ యొక్క వాక్యము ద్వారా కలిగినప్పుడు, వాక్యోపదేశము నీవు పొందినటువంటి వారే నీకు ఆత్మీయ తండ్రి, తల్లి అయి ఉన్నారు. కాబట్టి గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనమును నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. వాక్యోపదేశము పొందువాడు ఆ ఉపదేశించినటువంటి వానికి అన్ని శ్రేష్టమైనటువంటి వాటిలో మంచి పదార్థములలో నీవు భాగం ఇవ్వాలి. ఇస్తున్నావా? ఇవ్వడం లేదు కదా. వాక్యం ఒక దగ్గర వింటావు, ఉపదేశం ఒక దగ్గర పొందుతావు, స్వస్థత ఒక దగ్గర పొందుతావు, నీవిచ్చేది ఇంకొక దగ్గర ఉంటుందేమో. నీ సంఘమునకే నీవు ఆ విధంగా చేస్తూ ఉండవచ్చును. నీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి నీ యొక్క సేవకునికి, అనగా మీ కాపరికే నీవు ఆ విధంగా చేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త సుమే. ఒక దినమున దేవుని సన్నిధానంలో నీవు లెక్క ఒప్పజెప్పవలసినటువంటి వాడు, ఒప్పజెప్పవలసిన దానవై ఉన్నావు. కాబట్టి రక్షింపబడిన తర్వాత క్రీస్తు పోలికలోనికి నీవు మార్చబడినప్పుడు నీవు నేను ఏమై ఉన్నాము? మనము సజీవ సాక్షులమై ఉన్నాము. నన్ను చూడు, నన్ను చూస్తే నాలో క్రీస్తు యేసు పోలికలు నీకు కనబడము లేదా? మనము సజీవ సాక్షులమై ఉన్నాం. ఆ తర్వాత కదులుచు ఉన్నటువంటి దేవాలయములో ఉన్నాం. కదులుతున్న చర్చ్ కాదండి, సంఘము కాదు. కదులుచున్నటువంటి దేవాలయము వేరే, కదులుచున్నటువంటి సంఘము వేరే. నీవు కదులుచున్నటువంటి దేవాలయమై ఉన్నావు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో మనం ఈ సత్యమును చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు గనుక నీవు ఒక దేవాలయంగా కట్టబడి దేవుని యందు వృద్ధి పొందుటకు నీవు కట్టబడుచున్నావని ఎఫెసీ 2:22లో వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత నీవు క్రీస్తు పత్రిక అయి ఉన్నావు. నన్ను చదవండి, క్రీస్తును నాలో నీవు చదవగలవు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. నీవు క్రీస్తు పత్రిక ఉన్నావని సాక్ష్యం ఇవ్వగలవా?
నేను కదులుతున్నటువంటి దేవాలయమై ఉన్నాను, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నానటువంటి సాక్ష్యము నీవు ఇవ్వగలవా? నేను క్రీస్తు కొరకైనటువంటి సాక్షిని, సజీవ సాక్షిని అని చెప్పగలవా? అదేవిధంగా నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, ఆ తర్వాత నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ సాక్ష్యమును ఇవ్వాలని దేవుని యొక్క ఆత్మ నీ యందున్నాడు. ఈ సాక్ష్యములు ఇవ్వగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? ఉంటే రక్షింపబడిన జీవితము దేవుని ఆత్మ ద్వారా జీవిస్తూ మరి ప్రభు కొరక నీవు బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, ఈ దినమున తన యొక్క జన్మదినమును, ఇంకా వివాహ దినమును, లేక ఇంకా శుభకార్యములను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషించు వారి కొరకు ప్రార్థించాలి అనేటటువంటి తలంపు ప్రభువు నాకు కలిగజేశాడు కనుక మీలో ఎవరైనాను సరే మీ యొక్క మంచి దినమును జ్ఞాపకం చేసుకొని అనేక సంవత్సరం క్రితము దేవుడు నన్ను ఈ విధంగా దీవించి ఆస్వాదించాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? అయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. రోగముల చేత పీడింపబడుచున్నవారు, దుష్టుని యొక్క క్రియల చేత పట్టబడినటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ దినమున తన జన్మదినమును జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తున్న వారిని దీవించి ఆస్వాదించి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్లుగా వారిని ఆస్వాదించు ప్రభా. తమ వివాహ దినమును కానీ ఇంకా అనేక విధములుగా సంతోషించుచున్నటువంటి వారిని బట్టి నీకు వందనాలు. దుఃఖితులను ఓదార్చు, తమ ప్రియులను పోగొట్టుకొని బాధలో ఉన్నటువంటి వారిని ఆదరించు. నీ పరిశుద్ధాత్మ చేత వారిని బాధలో నుంచి విమోచన కలగచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే దుఃఖములో ఉన్నారో వారి కన్నీటిని తుడిచివేయి. వీరు చేయి ప్రయత్నముల మీద దీవెనను కుమ్మరించి పొందుటకు నీవు సహాయం దయచేసి ఆ ఉద్యోగమును ఇచ్చినందులకై నీకు వందనాలు. వీరి మీద నేరము మోపబడి ఉంటే అది అబద్ధమని రుజువు చేయబడుటకు నీవు సహాయం చేసి ఆశీర్వదించి వీరిని విడిపించి నిర్దోషులని నీవు వీరికి సహాయం చేసినందులకై వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ మీద నేరం మోపబడి ఉంటే అది అబద్ధమని రుజువుపరచబడి ఉన్నది. ధైర్యము తెచ్చుకో, నీ విడుదల పొంది ఉన్నావు. ప్రభు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. T. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary Band 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.